సార్ మీరు ధార్మిక గ్రంథాల అనువాదం వైపు వచ్చారు కదా. ఆ రావడానికి అంటే మీరు కాంట్రాస్ట్ ఎగ్దమ్ చేంజ్ చేసేసారు. ఏం చేసారు? మీరు ఫస్ట్ కథలు రాశారు, తర్వాత అపరాధ పరిశోధన నవల్స్ రాశారు. కట్ చేస్తే మీరు మొత్తం ధార్మికం వైపు వచ్చేసారు. అంటే ఖురాన్ని, అరబ్బీలో ఉన్న ఖురాన్ని తెలుగులోకి అనువదించారు. అసలు ఏంది ఈ ఈ గ్రంథాలు రాశారు కదా, దివ్య ఖురాన్ తెలుగు అనువాదం, మళ్ళా అల్లా 99 పేర్స్ అని రెండు ఇంకొకటి కూడా రాసినట్టున్నారు కదా. ఏ పుస్తకం అది? సీరతున్ నబీ, ప్రవక్త జీవిత చరిత్ర. ఇది ఎందుకు సార్ ఇటువైపు మీరు ఇట్లా మళ్ళడానికి కారణం ఏంది అసలు? మళ్ళీ ఆంధ్ర భూమిలో కథలు రాసేవాడిని, క్రైమ్ కథలు. ప్రతి వారం ఒక క్రైమ్ కథ, వారపత్రికలో ఒకటి, డైలీ సండే సప్లిమెంట్లో ఒకటి రాసేవాడిని. అప్పుడు దానికి ఎడిటర్ కనకాంబరాజు గారు ధర్మపదం అని ఒక శీర్షిక మొదలుపెట్టిండు. దాంట్లో ధర్మపదంలో ఒక ఖురాన్ ఆయాతు, ఒక బైబిల్ వాక్యము, ఒక ఇది భగవద్గీత శ్లోకం వేద్దాము. నాకు ఒక ఆయతి, ఖురాన్ ఆయతి, మా దగ్గర ఖురాన్ లేదు, మీరు ఒకటి ఆయతి ఇవ్వండి, ఒక 30 ఆయతులు ఇవ్వండి ముందు వేద్దామని అంటే, నేను నా దగ్గర ఉన్నది చూస్తే అది గ్రాంధిక భాషలో ఉంది, అబ్దుల్ గఫూర్ గారిది. గ్రాంధిక భాషలో కాదులే, మామూలుగా వ్యవహారిక భాషలో, ఈనాడు పత్రిక, అటువంటి పత్రికల్లో వచ్చే భాష ఉంటుంది, అటువంటి భాషలో ఉంటే బాగుంటుంది అని చూస్తే నాకు దొరకలే. అందులో ఇంకోటి ఉంది కదా, ఆయత్ వైజ్ లేదు, 1 to 10, 10 to 20 అట్లా ఉంది. సరేలే మనమే రాద్దామని చెప్పేసి ఒక 5-6 ఖురాన్లు, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, అబ్దుల్లా యూసుఫ్ అలీ ఇంగ్లీషు, ఇటువంటివన్నీ తెచ్చి ఒక ఆయత్ తీసుకోవడం, సరిగా వచ్చిందా లేదా అని ఇంకా క్రాస్ చెక్ చేసుకోండి 4-5 ఖురాన్లతోనే. అట్లా ఒక 30 ఆయతులు రాశాను. అట్లా రాసిన తర్వాత ఒక 360 ఆయాతులు, అంటే దాదాపు ఒక రెండు పారాలు అంటారు కదా, అవి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకో మానేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత రాసినాం కదా, ఇంకా కొంత రాస్తే ఇంకొక మొత్తం 30 పారాలు, 22 పారాలు రాసినాం, ఇంకా 28 రాస్తే బుక్ అయిపోతుంది కదా. బుక్ పబ్లిష్ చేసిన, అది నవలలో వచ్చిన అనుభవం ఉంది కదా, పుస్తకాల ప్రచురణ అదంతా అనుభవం ఉంది కాబట్టి ఇంకా మిగతాది కూడా రాసుకుంటే పోతుంది అని చెప్పేసి ఇక నేను రోజు కొంత అట్లా 15 ఏళ్ళు పట్టింది నాకు చేయడానికి. కొంత మధ్యలో సెలవులు అవి ఇవి ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ నేనే ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడం, నేనే అది చేసుకోవడం, అంతా ఒకటే సింగిల్. ఒక సంఘం చేయాల్సిన పని నేను ఏక వ్యక్తిని చేశాను. అది ఒక 10-15 మంది కూర్చొని చేసేయాల్సింది నేను ఒక్కడే చేసాను. మొత్తం చేసి 500 పుస్తకాలు ప్రచురించి అన్నీ ఫ్రీగా ఇచ్చేసాను. దాని తర్వాత సీరతుని, ప్రవక్త జీవిత చరిత్ర చదివితేనే ఖురాన్ అర్థమవుతుంది సరిగా, లేకపోతే అర్థం కాదు. ప్రవక్త జీవిత చరిత్ర రాయడం ముఖ్యం అనిపించింది. ప్రవక్త జీవిత చరిత్ర కూడా అది ఉర్దూలో ఉండే, దాన్ని తెలుగు అనువాదం చేశాను. ఆ పుస్తకం పేరేంటి సార్? అర్రాహికుల్ ముఖ్తం అని అది ఒకటి ఉంది, అది ఉర్దూలో ఉండే, ప్రవక్త జీవిత చరిత్ర అని చెప్పేసి అది చదివి ఖురాన్ అది చదివితే ప్రవక్త జీవిత చరిత్ర, ఆయన బాల్యం ఎట్లా జరిగించింది, ఎట్లా ప్రవక్తి పదవి లభించింది, తర్వాత ఆయన పడ్డ కష్టాలు ఏంటి, ఎట్లా ఎదుర్కొన్నాడు సమాజాన్ని, ఎట్లా ఇంత ఆ రోజుల్లో కూడా విగ్రహాధన అది ఉండేది కదా, దాన్ని ఎదుర్కొని మరి అక్కడ ఆ రోజుల్లో 360 విగ్రహాలు ఉండేది మక్కాలో. మరి ఆ విగ్రహాలని ఎట్లా వాళ్ళని తీపిచ్చాడు ఏంటి, ఇదంతా చదవాలంటే ఖురాన్లో ఉండదు. అదంతా ఖురాన్ ఏంటంటే దేవుని వాక్యం వస్తుంది, అది దాని వెనుక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తెలవాలంటే నీకు జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది, ఎందుకు అవతరించింది ఈ వాక్యం, దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర తెలిస్తే తెలుస్తుంది. అందుకనే అది అనువాదం చేశాను. ఇంకా 99 నేమ్స్ ఆఫ్ అల్లా అంటే, అల్లా యొక్క గుణగణాలు ఏంటి, అల్లా అంటే ఎవరు, అల్లా అంటే హిందువులు అనుకుంటారు, ముస్లిం దేవుళ్ళే అనుకుంటారు. ఖురాన్ ఏం చేస్తుందంటే, భూమి ఆకాశాల మధ్య ఏవైతే ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరైతే క్రియేట్ చేశాడో వాడే అల్లా అనుకో, అతనే దేవుడు అనుకో, గాడ్ అనుకో, ఎవరైనా అనుకో, కానీ చేసింది అతనే. భూమి ఆకాశం, నిన్ను ఒక హిందూ సోదరుడు ఉన్నాడు, నిన్ను ఎవరు క్రియేట్ చేశాడు, అతన్నే నేను నమాజ్ చేసి నిన్ను పూజించేది, మా దేవుడు వేరే కాదు, మీ దేవుడు వేరే కాదు అని చెప్పి తెలిసేది ఏంటంటే, ఆ 99 నేమ్స్ వల్ల గుణగణాలు తెలుస్తుంది. ఇవన్నీ అట్లా కొన్ని. ఇస్లామోఫోబియా అనేది కూడా ఒకటి వచ్చింది, నేను ఇప్పుడు రాస్తున్న అదే పుస్తకం. ఇస్లామోఫోబియా అంటే ముస్లింల అంటే ఒక భయభ్రాంతులు, వీళ్ళు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనేటువంటిది మీడియా అట్లా చిత్రీకరించింది.
వాస్తవానికి అది అంత శుద్ధ అబద్ధం. ఖురాన్ ఏం చెప్తుందంటే, ఓ గ్రంథం గలవారలారా అంటది. ఎవరిని? క్రైస్తవులని, యూదులని, హిందువులని కూడా. హిందువుల దగ్గర వేదాలు ఉన్నాయి. గ్రంథం గలవారలారా, వాళ్ళని ఏమంటారు? కాఫీర్లు అని అంటారు. కాఫీర్లు కాదు. కాఫీర్ అంటే ఏందనుకున్నారు? కాఫీర్ అంటే తిరస్కరించేవాడు. కాఫీర్ అంటే తిట్టు కాదు అది. ఎవరిని తిరస్కరిస్తున్నాడు? దేవుడి ఉనికిని తిరస్కృతుడు. తిరస్కరించేవాడిని కాఫీర్ అంటారు. కానీ మామూలుగా హిందువులు కాఫీర్లు కాదు, వాళ్ళు బహుదైవారాధకులు. అనేక దేవుళ్ళను పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు సృష్టినంతా దేవుడుగా అనుకుంటారు. చెట్టును, పుట్టను, గుట్టను కూడా దేవుడు అనుకుంటారు. అయితే ఇస్లాం ఏం చెప్తుందంటే, సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, ఆరాధించండి అంటుంది. ఇంతే తేడా. ఇస్లాంకి హిందూయిజానికి తేడా ఏంటంటే, ఇస్లాం అంటుంది సృష్టికర్తను ఆరాధించండి, సృష్టిని కాదు. హిందూయిజం ఏమంటుందంటే, సృష్టిని ఆరాధించండి, సృష్టికర్తను ఆరాధించండి. బహుదైవారాధ ఉపాసకులు అంటారు వాటిని. బహుదైవారాధ ఉపాసకులు అంటారు, కాఫీర్లు కాదు. అయితే అది అటువంటి కొన్ని ఇస్లామోఫోబియా ఉంది. ఆ ఫోబియాను ఎట్లా తొలగించాలనే కాన్సెప్ట్తోనే ఒక పుస్తకం రాస్తున్నది. ఇప్పుడు నేను రాసేది అదే పుస్తకం ప్రస్తుతం.